రబీ శనగలో ఎండు తెగులు యాజమాన్యం. ఈ ఎండు తెగులుని చూసినట్లయితే 2, 3 రకాల శిలీంధ్రాలతో కలిసి ఆశిస్తుంది. ఈ శిలీంధ్రాలను చూసినట్లయితే మనకి కాంప్లెక్స్ శిలీంధ్రాలు అని అంటారు. స్క్లిరోషియం, అదేవిధంగా ఫిజేరియం వంటి శిలీంధ్రాలతో అంటే భూమి నుంచి ఆశించే శిలీంధ్రాలు. ఈ భూమి నుంచి ఎక్కువగా ఈ ఎండు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తెగులు ఆశించినప్పుడు గుర్తించవలసిన లక్షణాలను మనం గమనించినట్లయితే మొక్క యొక్క కింది భాగము కాలర్ రీజియన్‌లో ఎక్కువగా ఏంటిది నల్లటి మచ్చలు ఏర్పడినట్లయితే అది స్క్లిరోషియం ఎండు తెగులుగా గుర్తించవచ్చు. అదేవిధంగా మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోయినట్లయితే దాన్ని మనం ఫిజేరియం ఎండు తెగులుగా గుర్తించవచ్చు. అయితే ఈ ఫిజేరియం ఎండు తెగులు గుంపులు గుంపులుగా చనిపోవడం అనేది 45 రోజుల నుంచి అదేవిధంగా 60 రోజుల తర్వాత కూడా ఈ లక్షణాలనేవి శనగ పంటలో గమనించవచ్చు. అయితే ఈ లక్షణాలని మనము గమనించిన వెంటనే మొక్కలని పీకి దూరంగా పడేయాలి. లేదా ఎక్కడైతే ఈ ఎండు తెగులు ఆశిస్తుందో ఆ మొక్కలకి చుట్టూ కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని భూమి తడిసేలాగా పిచికారీ చేసినట్లయితే ఈ ఎండు తెగుల్ని వేరే ఒక మొక్కలకి చుట్టూ ఉన్న మొక్కలకి ఆశించకుండా నివారించవచ్చు. లేదా తర్వాత పంటకి ఈ ఎండు తెగులు రాకుండా మనం ముందుగానే నివారించుకోవాలి అనంటే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. సమగ్ర యాజమాన్య పద్ధతులను చూసినట్లయితే ముందుగా మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. ఈ తెగుల్ని ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలని ఎంచుకోవాలి. NBEG 47 AKAK 2 అదేవిధంగా నంద్యాల శనగ, అదేవిధంగా ADB 42 లాంటి రకాలని ఎంచుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎంచుకున్న విత్తనానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. ఈ విత్తన శుద్ధికి గాను ట్రైకోడర్మా విరిడి 4-5 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తనాన్ని విత్తుకోవాలి. లేదా ఇంకా ఫంగిసైడ్స్ కెమికల్స్ని ఎంచుకున్నట్లయితే పెన్ఫ్లూఫెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రాబిన్ ఇది ఎవర్గాల్ అనే రూపంలో దొరుకుతుంది. ఈ కెమికల్ని 1 ml 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని రాకుండా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మొక్కలు విత్తుకున్న తర్వాత వెంటనే 25 రోజుల కాలంలో కనుక ఎండు తెగులు ఆశించినట్లయితే అది స్క్లిరోషియం ఎండు తెగులుగా నిర్ధారించుకోవాలి. స్క్లిరోషియం ఎండు తెగుల్ని నివారించడానికి గాను కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్కల చుట్టూ భూమి తడిసేలాగా పోయాలి. అదేవిధంగా ఫిజేరియం ఎండు తెగులు ఆశించినట్లయితే కూడా కాపరాక్సీ క్లోరైడ్ని మొదటగా పిచికారీ చేసినట్లయితే ఆ తెగుల్ని కొంతవరకు నివారించుకోవచ్చు. లేదా ట్రైకోడర్మా విరిడిని మనం పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని సాళ్ళ మధ్యలో చల్లుకున్నా లేకపోతే అంతరకృషి సమయంలో వేసినా కానీ లేదా 45 రోజుల నుంచి 65 రోజులలో ఒకసారి మట్టిలో కలిపి అదేవిధంగా పశువుల ఎరువులో వృద్ధి చేసుకున్న ట్రైకోడర్మా విరిడిని పంట పొలంలో చల్లినట్లయితే ఈ భూమి ద్వారా కలిగే ఎండు తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు.